అందరికీ నమస్కారం. ఈరోజు పామిడి పట్టణంలో భగవద్గీత పైన, ముఖ్యంగా 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగం పైన ప్రవచనం జరగబోతోంది. చిన్మయ మిషన్ తరపున నేను స్వామి ఆత్మవిధానంద సరస్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాను. పామిడి పట్టణంలో ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్త బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు 8 రోజుల పాటు ఈ భగవద్గీత కర్మయోగం పైన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన జీవితంలో మనకు వచ్చేటటువంటి ఆటంకాలు, ఆ ఆటంకాలని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యం, ఇవన్నీ కూడా మనకు అందించేటటువంటిది మన భగవద్గీత. అటువంటి భగవద్గీతని మనం అధ్యయనం చేయకుండా కేవలం గ్రంథాల రూపంలో ఇంట్లో పెట్టుకున్నామే కానీ ఎప్పుడు చదవట్లేదు. ఈ విషయం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా అందరికీ భగవద్గీతను పరిచయం చేయాలి, అందరి చేత అధ్యయనం చేయించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ప్రతిరోజు 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా శ్రద్ధగా విని మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. హరి ఓం. శ్రీ గురుదత్త. ఈరోజు మన అనఘాత్రేయ దత్త పాదుకా క్షేత్రం నందు భగవద్గీత ప్రవచనాన్ని శ్రీ శ్రీ ఆత్మవిధానంద సరస్వతి స్వామీజీ గారి చేత 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు కర్మయోగం గురించి ఇక్కడ ప్రవచనం జరుగుతుంది. ఈ యొక్క ప్రవచనానికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులు, అదేవిధంగా విజయానంద తీర్థ వారి ఆశీస్సులు మాకందరికీ ఇవ్వడంతో మేము ఈ యొక్క ప్రోగ్రాంని ముందుకు తీసుకుపోవాలి. ప్రజలందరికీ కూడా ఈ కర్మయోగం గురించి తెలియపరచాలి, భగవద్గీత యొక్క ప్రశస్తిని హిందువులందరూ తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రోగ్రాంని విజయవంతంగా పామిల్లో జరపాలని చెప్పి మేము ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 6:30 గంటలకి లోపల దేవాలయంలోకి చేరుకోవాల్సిందిగా కోరుచున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.